మన కాళ్ల కింద మనకు తెలియకుండానే ఒక అదృశ్య శక్తి పనిచేస్తోందంటే నమ్ముతారా? అది నిశ్శబ్దంగా మన ప్రపంచాన్ని లోపలి నుండి చెక్కుతోంది. ఈరోజు మనం భూమి యొక్క ఆ రహస్య వాస్తుశిల్పి గురించి తెలుసుకోబోతున్నాం. పర్వతాలను లోపలి నుంచే తొలిచి వాటిని స్ఫటికాల కలతో అలంకరించగల ఆ అదృశ్య శక్తి ఏంటి? అది లావా కాదు, భూకంపాలను సృష్టించే టెక్టానిక్ ప్లేట్లు అస్సలు కాదు. నమ్మలేకపోవచ్చు, కాని ఆ అద్భుత శక్తి మరేదో కాదు, కేవలం సాధారణ భూగర్భజలం. అసలు మామూలు నీళ్లకు ఇంత పవర్ ఎలా వస్తుంది? దాని బలం వల్ల కాదు, ఒక చిన్న కెమికల్ రియాక్షన్ వల్ల. రండి, ఈ కనిపించని ఆర్కిటెక్ట్ పనితనం ఏంటో ఇంకాస్త లోతుగా చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ వాన పడుతుంది గదా, ఆ చినుకులు గాల్లోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. ఆ తర్వాత ఆ నీరు భూమిలోకి ఇంకినప్పుడు మట్టిలో ఉండే ఇంకొంత కార్బన్ డయాక్సైడ్ను కూడా తనలో కలిపేసుకుంటుంది. ఇలా నీళ్లు, కార్బన్ డయాక్సైడ్ కలవగానే ఒక వీక్ యాసిడ్ తయారవుతుంది. దాని పేరే కార్బోనిక్ యాసిడ్. ఈ ప్రాసెస్నే కెమికల్ వెదరింగ్ అంటారు. అంటే ఈ యాసిడ్లా మారిన భూగర్భజలం సున్నపురాయిలాంటి సాఫ్ట్ రాళ్లను మెల్లగా కరిగిస్తుంది. ఇది బండరాళ్లను బద్దలు కొట్టడం కాదు, అణువు అణువును చాలా ఓపిగ్గా కరిగించడం. సో ఇదొక విధ్వంసం కాదు, ఓపికతో జరిగే ఒక రసాయనిక చర్య. సరే, ఈ యాసిడ్ వాటర్ రాళ్లని కరిగిస్తుందని మనకు అర్థమైంది. మరి దానివల్ల ఏం జరుగుతుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ ప్రక్రియనే మనం ఎరోజన్ అంటే కోత అని పిలుస్తాం. ఈ కోత వల్ల భూమి లోపల కటిక చీకట్లో ఏకంగా ఒక కొత్త ప్రపంచమే పుడుతుంది. కంటికి కనిపించని ప్రకృతి దృశ్యాలు తయారవుతాయి. వాటినే మనం గుహలు అంటాం. అయితే గుహలు అంటే ఊరికే రంధ్రాలు అనుకోకండి. అవి భూమి లోపల ఉన్న పెద్ద పెద్ద గదులు, కిలోమీటర్ల కొద్ది సాగే దారుల నెట్వర్క్లు. ఇవన్నీ కేవలం నీటి చుక్కల ఓపికతో లక్షల సంవత్సరాల పాటు చెక్కబడినవే. ఇప్పటిదాకా నీళ్లు రాళ్లని ఎలా కరిగిస్తాయో, అంటే ఎలా తీసేస్తాయో చూశాం. కాని కథలో మరో కోణం ఉంది. ఇప్పుడు అదే నీరు ఆ రాళ్లను తిరిగి అద్భుతమైన కొత్త రూపాల్లో ఎలా నిర్మిస్తుందో చూద్దాం. ఈ క్రియేటివ్ ప్రాసెస్ని డిపోజిషన్ అంటే నిక్షేపణ అంటారు. ఇది వినడానికి ఎంత బాగుందో చూడండి. గుహను చెక్కిన నీరే ఇప్పుడు దాన్ని అలంకరిస్తుంది. అదెలాగంటే, రాళ్లను కరిగించిన నీటిలో మినరల్సుంటాయి కదా, ఆ నీటి చుక్క గుహ లోపల గాలికి తగలగానే పనలో ఉన్న ఆ ఖనిజాలను అక్కడ వదిలేస్తుంది. అలా కొద్దికొద్దిగా పేరుకుంటూ పోతాయి. ఈ ప్రాసెస్లోనే గుహల్లో మనకు తెలిసిన ఫేమస్ నిర్మాణాలు ఏర్పడతాయి. అవే స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు. గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. స్టాలక్టైట్లు టైట్గా పైకప్పుకు వేలాడతాయి. స్టాలగ్మైట్లు నేలమీద నుండి పైకి పెరిగే మైట్ అంటే అవకాశం ఉంటుంది. చూసారా ఎంత సింపులో? ఇక కొన్నిసార్లు అసలు ఊహించనిది జరుగుతోంది. పైనుంచి పెరుగుతున్న స్టాలక్టైట్, కిందనుంచి ఎదుగుతున్న స్టాలగ్మైట్ వేల సంవత్సరాల తర్వాత ఒకదాన్నొకటి కలుసుకుంటాయి. అలా అవి రెండూ కలిసిపోయి ఒకే స్తంభంలా ఏర్పడతాయి. వీటినే లైమ్స్టోన్ పిల్లర్స్ అంటారు. ప్రకృతి చెక్కిన ఒక అద్భుతమైన శిల్పంలా ఉంటుందిది. గుహలో ఈ ఆర్ట్ గ్యాలరీ ఇంకా అయిపోలేదు. గోడలమీద ప్రవహించినట్టు కనిపించే ఖనిజాల పొరలను ఫ్లో స్టోన్లు అంటారు. నీటి చుక్కల వల్ల ఏర్పడే వాటన్నిటినీ కలిపి డ్రిప్ స్టోన్ అంటారు. కాని వీటన్నింటికన్నా విచిత్రమైనవి హెలిక్టైట్లు. ఇవి అసలు గ్రావిటీని లెక్కచెయ్యనట్టు ఎలా పడితే అలా వంకరటింకరగా పెరుగుతాయి. నిజంగా వింతగా ఉంది గదూ? ఇప్పటిదాకా భూగర్భంలో దాగి ఉన్న ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ ప్రపంచం ప్రభావం మనం నడిచే ఈ నేలమీద ఎలా ఉంటుందో చూద్దామా? అవే సింక్ హోల్స్ అంటే భూమిలో అకస్మాత్తుగా ఏర్పడే పెద్ద పెద్ద గుంతలు. భూమి లోపల నీరు ఒక గుహను తోల్చినప్పుడు దాని పైకప్పు వీకైపోయి ఒక్కసారిగా కూలిపోతుంది. అప్పుడు పైన ఉన్న మట్టి, రాళ్ళు మొత్తం ఆ ఖాళీలోకి కుంగిపోయి చూస్తుండగానే ఒక భయంకరమైన గుంత ఏర్పడుతుంది. ఈ సింక్ హోల్స్ రెండు రకాలుగా ఏర్పడొచ్చు. ఒకటి కవర్ సబ్సిడెన్స్ అంటే భూమి నెమ్మదిగా మనకు తెలియకుండానే కొద్దికొద్దిగా కుంగిపోవడం. రెండోది కవర్ కొలాప్స్. ఇది చాలా డేంజరస్. కనురెప్ప పాటలో అకస్మాత్తుగా భూమి కూలిపోవడం. ఒకటి నెమ్మదైన ప్రక్రియ, రెండోది క్షణాల్లో జరిగే పెను విపత్తు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, భూమి కింద జరిగే మార్పులు అక్కడితో ఆగిపోవు. ఆ కంటికి కనిపించని ప్రపంచానికి, మనం నివసించే ఈ పై ప్రపంచానికి మధ్య డైరెక్ట్ లింకుంది. అంటే మన కాళ్ల కింద ఒక ప్రపంచం నిరంతరం మారుతూనే ఉందన్నమాట.
ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సహనం యొక్క శక్తి. నెమ్మదిగా, పట్టు వదలకుండా పనిచేసే ప్రకృతి శక్తులకు ఎంతటి అపారమైన శక్తి ఉంటుందో కదా. ఓకే, ఒక్కసారి క్విక్గా మెయిన్ పాయింట్స్ చూసేద్దాం. 1. మామూలు నీళ్లే ఒక పవర్ఫుల్ కెమికల్గా మారతాయి. 2. ఆ నీళ్లే కోత అంటే చెక్కడం, నిక్షేపణ అంటే నిర్మించడం అనే 2 పనుల ద్వారా మన ప్రపంచాన్ని మలుస్తాయి. ఇక 3. ఈ భూగర్భ ప్రపంచం ప్రభావం మనమీద, మన భూమి ఉపరితలం మీద నేరుగా, కొన్నిసార్లు చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. ముగించే ముందు ఒక ప్రశ్న. కొన్ని నీటి చుక్కలు కలిసి వేల సంవత్సరాల పాటు ఓపిగ్గా పనిచేసి రాళ్ల రూపాన్నే మార్చేయగలిగితే మనిప్పుడు మన కంటికి కనిపించకుండా మన ప్రపంచాన్ని ఇలాగే నెమ్మదిగా తీర్చిదిద్దుతున్న ఇతర అదృశ్య శక్తులు ఇంకేముండుంటాయి? ఒక్కసారి ఆలోచించండి.